ప్రేమ ప్రేమ గడిచినటువంటి దినములలో ప్రేమను గురించి మనము అనేక విషయాలు విన్నాము, దేవుని యొక్క వాక్యములో చూశాము. ఒక విశ్వాసి దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఏ విధముగా ఉంటాడు, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి, ఎలా ప్రేమించాలి అనే విషయములు, వాటితో పాటుగా దేవుడు మనలను ఎట్లా ప్రేమిస్తున్నాడు, ఏ విధముగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయములను కూడా మనం చూడటం జరిగి ఉన్నది. క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ వాత్సల్యతలు బట్టి మనం ఆత్మీయముగా బలపడుట కొరకై ఈరోజు యొక్క సందేశమును కూడా మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. జూన్ నెల 4వ ఆదివార దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాము. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి 50వ వచనం వరకు ఒక చిన్న మాట చెప్పి నేను ముందు కొనసాగుతాను. ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడు, వాక్య ఉపదేశము లేక వాక్య బోధ యొక్క లక్ష్యము కేవలం బైబిల్ పరిజ్ఞానము కలిగి ఉండుటకు మాత్రమే కాదు. ఆ బైబిల్ యొక్క ఉపదేశము ప్రేమలోను, హృదయ పవిత్రతలోను, నిర్మలమైన మనసాక్షిలోను కనిపించే అంతర్గత మార్పు అని చెప్పుట మరి జరిగి ఉన్నది. నిజంగానే బైబిల్ జ్ఞానాన్ని చాలామంది పెంచుకుంటున్నారు, కానీ ఆ ప్రేమ, హృదయం యొక్క పవిత్రత వీటి వైపు ఎవరు కూడా చూస్తలేదు. ప్రభుని యొక్క ప్రేమ వాత్సల్యతను బట్టి ఈ దినమున మనము ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి పట్ల ఆమె చూపించిన ప్రేమను గురించి మనం ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానము కొరకై 7వ అధ్యాయము 47వ వచనంలో నేను చదువుతాను, గమనించండి. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. ఆమె విస్తారముగా ప్రేమించింది. ఒక విషయం ఏంటంటే, తల పండినటువంటి మత నాయకులు క్రీస్తును గుర్తించకుండా ఉన్నప్పుడు పాపులు ఆయనను గుర్తించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఈ సంఘటన జరిగింది 36 నుంచి 50 వచనం వరకు. ఈ సంఘటన జరిగింది పరిసయ్యుడైనటువంటి సీమోను యొక్క గృహములో జరిగింది. పరిసయ్యుడైన సీమోను యొక్క గృహములో జరిగింది. ఈ స్త్రీని గురించి వాక్యము తెలియపరుస్తుంది 37వ వచనములో. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ, ఆమెను గురించి ఈ విధంగా వాక్యం చెబుతుంది. అంటే ఈ స్త్రీకి పేరు లేదు, ఈ స్త్రీకి పేరు లేదు, పేరు ఉన్నది కానీ ఆ పేరును ఇక్కడ ప్రస్తావించలే. ఆమె కలిగి ఉన్నటువంటి పేరు పాపాత్మురాలు, ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలు. ఒకవేళ ఎవరైనా వచ్చి పాపాత్మురాలు ఇల్లు ఎక్కడా అని అంటే చెప్పేంత పాపాత్మురాలేమో ఆమె. పాపాత్మురాలు ఎక్కడ ఉంటుంది అంటే బాగా తెలిసినటువంటి ఆ పాపపు మరి స్త్రీ కాబట్టి ఆమెను గురించి చాలా తేలిగ్గా ఆ ఊరి వారు చెప్తారు. అయితే ఒక చిన్న విషయాన్ని గమనించండి. ఈమె వేశ్య, ఈమె
వ్యభిచారి. ఈమె అనేక మంది పురుషులతో సంబంధము కలిగి ఉన్నది అని అనేక మంది బైబిల్ కామెంటేటర్సు మరియు చాలామంది బోధకులు ఈమెను గురించి చెప్పుచున్నారు కూడా. కానీ వాక్యములో ఎక్కడ కూడా ఈమె ఒక వేశ్య అని కానీ వ్యభిచారి అని కానీ అనేక మంది పురుషులతో సంబంధము కలిగి ఉన్నది అటువంటిది ఈమె అని కాడి వాక్యం మాత్రం ఎక్కడ చెప్పడంలే. వాక్యం మాత్రం ఎక్కడ చెప్పలేదు. మరి పాపాత్మురాలు అని ఎందుకు మెన్షన్ చేశారు అనేది మనకు డౌట్ రావచ్చు. పాపాత్మురాలు అని ఎందుకు పరిశుద్ధాత్ముడు అవకాశం ఇచ్చాడు రాయుట కొరకు? అసలు పాపం అంటే ఏమిటి? మనం చూస్తాము. రోమేలుకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనములో క్రింద భాగములో మనం చూస్తే చాలా స్పష్టముగా దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది. చదువుతారా? గనుక విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. పాపం అంటే ఏమిటి? నిజంగానే వేశ్య సంబంధమైన జీవితం పాపమే. ఒక స్త్రీ అనేక మంది పురుషులను కలిగి ఉండడం పాపమే. ఒక పురుషుడు కూడా అనేక మంది స్త్రీలను కలిగి ఉండడం పాపమే. అయితే ఇక్కడ చెప్తూ ఉంది దేవుని యొక్క వాక్యము, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ప్రభుని యొక్క నామాన్ని బట్టి మనం ఆత్మీయులం, రక్షణ పొందిన వారిమి. రక్షణ పొందిన వారం కాబట్టి చాలా చాలా సున్నితమైన విషయాలను కూడా పరిగణనలోనికి తీసుకొని జాగ్రత్తగా మనము జీవించాలి. మనం విశ్వాసులము అని చెప్పాను కదా. మనం విశ్వాసులమైనప్పుడు ఈ విషయాన్ని గమనించాలి. విశ్వాసమును పాడు చేసేది ఏదైనా అది పాపమే. విశ్వాస మూలము కానిది ఏదైనా అది పాపమే. విశ్వసించవలసిన వాటిపైన విశ్వాసము కలిగి ఉండకపోవడము పాపమే. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపమని దేవుని వాక్యము తెలియజెప్తూ ఉన్నది. అనగా మనము చేసేటువంటి పనులలో విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుడు చెప్పినటువంటి మాటల్లో విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుడు చెప్పినటువంటి మాటల్లో మనకు విశ్వాసం లేకపోతే అది పాపమే. నంబర్ 1. నంబర్ 2, యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయకుండుట పాపమే. ఏంటి పాపం అంటే ఏమిటి? మేలైనది చేయనెరిగియు అలాగు చేయకుండుట పాపమే. చూసారా? చాలా చిన్న చిన్న విషయాలు ఇవి, మనం పట్టించుకోం. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? సులువుగా చిక్కులబెట్టు పాపము అని అంటుంది. సులువుగా చిక్కులబెట్టు పాపములు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. చాలామంది అనుకోవచ్చు, నేను ఏం పాపం చేస్తున్నాను, నేను చేసేటువంటివి ఏమైనా పెద్ద పెద్ద పాపాలా అని అనుకుంటూ ఉండవచ్చు. కానీ చిన్న చిన్నవే మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతగానో చిక్కులు కలగచేస్తూ ఉంటాయి. మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తూ ఉంటాయి. దేవుని వాక్యం చెబుతుంది, మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకుండుట పాపమే. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారంగా ఇక్కడ
చెడు చేయడమే పాపం కాదు, చెడు చేయడమే పాపం కాదు, చేయవలసిన మంచిని చేయకపోవడం కూడా పాపమే. చేయవలసినటువంటి మంచిని చేస్తలేదు చూడండి, అది కూడా పాపమే. ఒకానొకప్పుడు మంచి అంటే తెలియకపోవచ్చు, ఎందుకంటే మనకు క్రీస్తు మరి దగ్గరకు మనం రాలేదు కాబట్టి. కానీ ఇప్పుడు క్రీస్తు దగ్గరకు వచ్చాం కదా, క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత మంచి ఏమిటో మనకు తెలిసింది. ఆ తెలిసినటువంటి మంచిని చేయకపోవడం పాపమే కదా. దేవుని మందిరమునకు వెళ్ళుట మంచిది, ఈ విషయము తెలుసు, ఈ విషయము తెలుసు. మరి దేవుని మందిరమునకు వెళ్ళకపోవడము పాపమే కదా. ప్రార్థన చేయుట మంచిది, ఇది తెలుసు, ఇది తెలుసు. మరి ప్రార్థన చేయకపోవడం పాపమే కదా. వాక్యము చదవడం మేలు, మేలు, ఈ విషయం తెలుసు. మరి వాక్యం చదవడం మేలని తెలిసి వాక్యము చదవకపోవడం పాపమే కదా. ఎంత స్పష్టంగా తెలియపరుస్తున్నాడు చూడు. మేలైనది చేయనెరిగియు దానిని చేయకుండుటయే పాపము. ఇక్కడ విశ్వాస మూలము కానిది ఏదో పాపము, నంబర్ 1. నంబర్ 2, మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకపోవటం పాపము. నంబర్ 3, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎంత స్పష్టంగా యోహాను భక్తుడు ఈ మాట రాస్తున్నాడు చూడండి. ఆజ్ఞను అతిక్రమించు ప్రతి వాడు కూడా పాపము చేస్తున్నవాడే. ఏ ఆజ్ఞను అతిక్రమించాము? దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాటను కూడా అతిక్రమిస్తూనే ఉన్నాం. అసలు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించని స్థితిలోనే మనం ఉంటూ ఉన్నాం. ఏంటి పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆజ్ఞను అతిక్రమించుటయే పాపము. ఏమి చేశాడని సౌలు రాజును దేవుడు సింహాసనం మీద నుంచి తొలగించాడు? కేవలము దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారము చేయలేదు, ఆయన మాటను అతిక్రమించాడు. అదే పాపమైంది, అదే పాపమైంది. మన రక్షకుడు ఏమని చెప్తున్నాడు? నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఈ మాటలోని అర్థాన్ని మనం గమనిస్తే, ప్రభువా ప్రభువా అని పిలుచుటలో ఉన్నటువంటి ప్రాధాన్యత కంటే ఆయన చెప్పిన మాటలు చేయడంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది, చాలా ప్రాముఖ్యత ఉన్నది. కనుకనే విశ్వాస మూలము కానిది ఏదో పాపము, మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకుండుటే పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ రూపంలో లేదా ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా పాపాత్మురాలు, పాపాత్ముడే, పాపాత్మురాలు, పాపాత్ముడే. మరి ఈ స్త్రీ ఇంకా అడిషనల్గా ఏమి చేసిందో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే పాపాత్మురాలు అని వాక్యం అయితే ఉదహరిస్తూ ఉన్నది. ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో అక్కడ వ్రాయబడిన మాట, ఆమె విస్తారముగా ప్రేమించింది గనుక ఆమె క్షమించబడింది అనే మాట మన రక్షకుడు చెప్తూ ఉన్నాడు. నిజంగానే ఆమె క్రీస్తుని ఎట్లా ప్రేమించింది? విస్తారంగా ప్రేమించింది. విస్తారంగా అనే మాటకు ఇంత అని మనం చెప్పగలుగుతామా? దాని యొక్క అర్థాన్ని మనం వివరించగలుగుతామా? ఆమె ఎంత ప్రేమించింది
అనే దానికి మనం డెఫినేషన్ చెప్పలేం. అయితే ఇంకొక విధంలో మనం చూద్దాం. ఒక విధంగా చూసినట్లయితే ఆమెకున్న ప్రేమను బట్టి ఆమె క్షమించబడలేదు. ఆమెకున్న ప్రేమను బట్టి ఆమె క్షమించబడలేదు. ఆమె చూపించిన ప్రేమ, ఆమె పొందిన క్షమాపణకు ఫలితముగా కనబడుతుంది. అర్థమవుతుందా? ఆమె ప్రేమించిన ప్రేమను బట్టి, ఆమెకున్న ప్రేమను బట్టి క్షమించబడలేదు. కానీ ఆమె చూపించిన ప్రేమ ఎటువంటిదంటే ఆమె పొందినటువంటి క్షమాపణకు ఫలితముగా ఉంటుంది. ఎందుకు? మన ప్రభువు తెలియపరిచాడు. ఏమనంటే ఆయనే మొదట మనలను ప్రేమించెను. మన పాపముల చేత, మన దోషముల చేత మనము చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన కృపను చూపించి యేసుక్రీస్తు ప్రభువారు మనలను రక్షించాడు అనేటువంటి మాట మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. అంటే మొదట యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను క్షమించాడు. ఆమెను క్షమించాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె విస్తారంగా ప్రేమించింది. ఆమె ఎక్కువగా క్షమించబడింది. ప్రభువారు చెప్పినటువంటి ఉపమానములో అదే కదా వ్రాయబడింది. ఆమె ఎక్కువగా క్షమించబడింది కనుక ఆమె ఎక్కువగా ప్రేమించింది. ఎక్కువగా క్షమించబడింది కనుక ఎక్కువగా ప్రేమించింది అనే మాట మనం గమనించాలి. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఇది సీమోను అనేటువంటి పరిసయ్యుని యొక్క గృహములో జరిగిన సంఘటన అని చెప్పుకున్నాం కదా. ఆమె విస్తారంగా ప్రేమించింది. అది మనకి ఎట్లా తెలుస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆమె విస్తారంగా ప్రేమించింది అని ఆమెలో ఏమి చూసి చెప్పగలిగాడు? మనము కూడా ఆమె విస్తారంగా ప్రేమించింది అని నమ్మేది ఎట్లా అనేది ఆలోచన చేస్తే ఆమె చేసిన కార్యములను ఒక 4, 5, 6 సమయాన్ని బట్టి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. సీమోను అనే పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభువారిని భోజనానికి పిలిచాడు. ఆయన వచ్చి భోజన పంక్తిలో, భోజనశాలలో విందు ఆరగించడానికి ముందు కూర్చున్నప్పుడు ఈ స్త్రీ లోనికి వచ్చింది. ఈ స్త్రీ లోనికి వచ్చి ఆమె చేసినటువంటి కార్యములను ఒక్కసారి మనం చూస్తే 7వ అధ్యాయం 38వ వచనములో చదవండి. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి. చాలు చూడండి. నిజంగానే దేవుని బిడ్డలారా, మనము క్షమించబడిన వారమైతే, నిజముగా మన పాపముల నుంచి విడుదల పొందిన వారమైతే, నేను పాపిని ప్రభు నన్ను క్షమించు నాయనా అని అడిగి దేవుని చేతుల్లో నుంచి క్షమాపణ పొందిన వారమైతే మన హృదయములో గర్వం ఉండదు, అహంకారం ఉండదు, అతిశయం ఉండదు, దుఃఖం ఉంటుంది. ఇంత పాపిని క్షమించావు ప్రభు, ఇంత పాపినైన నా ఎడల మీరు కృప చూపినావు నాయనా అనేటువంటి ఒక భావన ఇమిడి ఉంటుంది. రక్షణ లేకుండా జీవించేటువంటి క్రైస్తవులు ఒక విధముగా నామకార్థముగా జీవిస్తున్న వారే. నామకార్థంగా జీవించుట కంటే మన పాపములను ఒప్పుకొని మనం పాప క్షమాపణ పొంది దేవుని కొరకు జీవించాలి. ఆమె ప్రేమించింది. ఈ ఒక్క పాయింట్ నేను తెలియపరుస్తున్నాను. ఆమె ప్రేమ త్యాగము, భక్తితో కూడుకున్నది. నంబర్ 1 పాయింట్. ఆమె ఎట్లా ప్రేమించింది?
ఆమె ప్రేమ ఆరాధనతో, త్యాగంతో కాదు, త్యాగం తర్వాత వస్తుంది. ఆమె ప్రేమ ఆరాధనతో కూడుకున్నది. ఆమె ప్రేమ భక్తితో కూడుకున్నది. అంటే ఆరాధనతోనూ భక్తితోనూ ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించింది అనే ఒక్క మాట మీరు రాసుకోనండి. నంబర్ 1 పాయింట్. ఏదో ఒట్టొట్టిగా ప్రేమిస్తున్నాను అని పెదవులతో చెప్పితే సరిపోదు. పెదవులతో చెప్పితే సరిపోదు. అది ఆరాధనతో కూడుకున్న ప్రేమై ఉండాలి, భక్తితో కూడుకున్న ప్రేమై ఉండాలి. ఒక్కసారి చూడండి, ఆమె ప్రభు వారి యొక్క పాదముల చెంత నిలబడింది, వచ్చింది, ప్రభు యొక్క పాదముల చెంత ఉన్నది, ప్రభుని యొక్క పాదాల దగ్గర ఉన్నది. అప్పటి నుంచి ఆమె ప్రభుని యొక్క పాదాలు చివరి వరకు వదిలిపెట్టలే. ఆమె ఏ పని చేసినా అక్కడే చేసింది, ఆయన పాదాలకే చేసింది, ఆయన పాదముల దగ్గరే చేసింది. నువ్వు ఏనాడైనా ప్రభువు నీకిచ్చిన క్షమాపణను బట్టి ప్రభుని యొక్క పాదాల దగ్గరకు వచ్చావా? ప్రభుని యొక్క పాదాల దగ్గర వేచి ఉన్నావా? ప్రభుని యొక్క పాదాల దగ్గర నీవు పొందిన క్షమాపణ కొరకు కన్నీరు విడిచావా? దుఃఖపడ్డావా? ఆమె ప్రభుని యొక్క పాదముల దగ్గర వేచి ఉండి, అక్కడ రాయబడింది దేవుని యొక్క వాక్యము ఏమని రాయబడిందంటే, కన్నీళ్లతో క్రీస్తు ప్రభు వారి యొక్క పాదాలకు స్నానము చేయించింది. ఎందుకంటే ఆమె పొందిన క్షమాపణ అటువంటిది. లోకములో ఎవరైనా నిన్ను క్షమిస్తారా? ఇంత తప్పుడు పనులు చేస్తున్న నిన్ను, అబద్ధాలు చెప్తున్న నిన్ను క్షమిస్తారా? మోసాలు చేస్తున్న నిన్ను క్షమిస్తారా? ఎవరు క్షమించరు. కానీ క్రీస్తు ప్రభువారు తన సిలువ మరణము ద్వారా మోసములో బ్రతుకుతున్న నిన్ను, పాపములో జీవిస్తున్న నిన్ను, అన్యాయపు పనులు చేస్తున్న నిన్ను, దుర్మార్గపు పనులు చేస్తున్న నిన్ను ఏం చేశాడు? క్షమించాడు. ఆ క్షమాపణకు గుర్తుగా ఆమె కన్నీళ్లతో ప్రభుని యొక్క పాదాలను కడిగింది, ప్రభుని యొక్క పాదాలకు స్నానము చేయించింది అని చెప్తూ ఉంటాను నేను. ప్రభుని యొక్క నామాన్ని బట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. తరువాత యేసుక్రీస్తు ప్రభువారు తనను భోజనమునకు పిలిచిన పరిసయ్యునితో అంటాడు, సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు కనీసం నా కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతోనైనా నాకు నీళ్ళు ఇచ్చావా? చెంబుతో కూడా నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదే. కానీ ఈ స్త్రీ ఆమె వచ్చినప్పటి నుంచి నా పాదములను తన కన్నీళ్లతో తుడుస్తుంది, తన పాదములను తన కన్నీళ్లతో కడుగుతుంది, నా పాదములను తన కన్నీళ్లతో తడుపుతూ ఉంది. ఎంత మంచి మాట వ్రాస్తున్నాడో చూడండి, చెప్తున్నాడో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏనాడైనా నిజముగానేనండి ప్రభువు మన ఎడల చేసినటువంటి కార్యములకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన పాదాలను విడిచిపెట్టకూడదు. అందుకొరకే ఆయన పాదములను కన్నీళ్లతో కడిగింది కాబట్టి, ఆయన పాదములను కన్నీళ్లతో మరి ఆ స్నానము చేయించింది కాబట్టి, తడిపింది కాబట్టి నేను చెప్తూ ఉన్నాను, ఆమె ప్రేమ ఆరాధనతో కూడిన ప్రేమ, ఆమె ప్రేమ భక్తితో కూడుకున్న ప్రేమ ఏదో చెప్పుట కొరకు మాత్రమే కాదు, అది ఆరాధనతోనూ భక్తితోనూ కూడుకున్నదై ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, కన్నీళ్లతో పాదములను కడిగిన తర్వాత తల వెంట్రుకలను ఉపయోగిస్తుంది. 2వ పాయింట్గా అదే 38వ వచనములో ఆమె ప్రేమ త్యాగముతో కూడుకున్నది. ఆమె ప్రేమ త్యాగముతో కూడుకున్నది. ఎంత త్యాగం చేసింది ఆమె? మన ప్రేమలో త్యాగం ఉన్నదా?
ఆమె ప్రేమలో స్వార్థం లేదు, ఆమె ప్రేమలో స్వలాభాపేక్ష లేదు, ఆమె ప్రేమలో లోక సంబంధమైనటువంటి ఏ విషయము కూడా లేదు. ఆమె ప్రేమలో త్యాగమున్నది. ఏమున్నది? ఆమె ప్రేమలో త్యాగమున్నది. మొదటిగా ఆమె యొక్క ప్రేమలో ఆరాధన ఉంది, భక్తి ఉంది. రెండవదిగా ఆమె ప్రేమలో త్యాగమున్నది. కన్నీళ్లతో ప్రభుని యొక్క పాదములకు స్నానము చేయించిన తర్వాత, కన్నీళ్లతో ప్రభుని యొక్క పాదములను కడిగిన తర్వాత తన తల వెంట్రుకలతో ఆ తడిసిన పాదాలను ఆరబెట్టింది. ఆ కురులతో తడిసినటువంటి పాదములను ఆరబెట్టింది. ప్రభుని యొక్క నామంలో ఒక్కసారి చూడండి ఎంత త్యాగమున్నదో, ఎంత త్యాగమున్నదో. తల వెంట్రుకలతో పాదమును తుడిచింది అంటే ఒక్కసారి అర్థం చేసుకోనండి. ఏ స్త్రీ అయినా తన తల వెంట్రుకలతో పురుషుని యొక్క పాదాలను తుడుస్తుందా? తుడవడానికి తెగిస్తుందా? తుడవడానికి ధైర్యము చేస్తుందా? ధైర్యము చేయదు. కానీ ఈమె చూడండి, త్యాగము త్యాగము త్యాగము. ప్రభుని యొక్క నామంలో ఈ చిన్న మాట చెప్తున్నాను, గమనించండి. చరిత్ర అంతటిలో, అది ఎప్పటి నుంచి చరిత్ర ఉందో అప్పటి నుంచి చూసినప్పటికీ, మానవ చరిత్ర అంతటిలో స్త్రీలు పొడవాటి వెంట్రుకలు కలిగి ఉన్నారు. స్త్రీలు పొడవాటి వెంట్రుకలు కలిగి ఉన్నారు. పొడవాటి వెంట్రుకలు కలిగి ఉండడము వారికి ఇష్టం. అయితే ఈ దినములలో కూడా పొడవాటి వెంట్రుకలు కలిగి ఉండవచ్చు, కలిగి ఉండవలసినదే, కలిగి ఉండుట కొరకు స్త్రీలకు కూడా ఇష్టమే అని పౌలు కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పుట మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, నిర్లక్ష్యం వహించబాకండి, మీ మనసును ఎక్కడో పడేయబాకండి, మీ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోనివ్వకండి. దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. స్త్రీకి పొడవాటి వెంట్రుకలు కలిగి ఉండడము ఆమెకు ఘనము. ఏంటండి? ఆమెకు ఘనత, ఆమెకు ఘనత. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఏదైతే తనకు ఘనత కలగజేసిందో, ఏదైతే తనకు ఘనత కలగచేస్తుందో, ఏదైతే తనకు ఘనమో అది ప్రభుని యొక్క పాద సేవకు ఉపయోగిస్తూ ఉందండి. ఏదైతే తనకు ఘనమో కదా, స్త్రీకి పొడవాటి వెంట్రుకలు కలిగి ఉండడము ఘనం. ఆ ఘనాన్ని తీసుకొచ్చి, ఆ ఘనతను తీసుకొని వచ్చి ఎక్కడ పెడుతుంది? ప్రభుని యొక్క పాదముల సేవకు, పాద సేవకు ఉపయోగిస్తుంది. నిజంగానే కదా, నీకు ఏదైనా ఘనత కలిగి ఉంటే ఆ ఘనతను ప్రభుని యొక్క పరిచర్యకు వాడుతున్నావా? పౌలు అంటూ ఉన్నాడు, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో. ఎంత మంచి మాట రాస్తున్నాడో చూడండి. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, ఇంకా లాభం, ఇంకా లాభం, ఇంకా లాభం కోసం నేను అపేక్ష పడలేదు. కానీ నాకు కలిగినటువంటి లాభకరములైనటువంటి విషయములన్నీ కూడా పెంటతో సమానముగా నా ప్రభువు కోసము నేను ఎంచుకొంటిని అంటున్నాడు. నిజమే కదా, ఎంత త్యాగము చేసింది ఆ స్త్రీ. ఏదైతే తనకు ఘనతను కలగజేస్తుందో దానిని ప్రభుని యొక్క సేవకు ఉపయోగిస్తుంది. ఏవైతే మీకు ఘనాన్ని కలగజేస్తున్నాయో అవి అట్టపెట్టెలో, లేక ట్రంకు పెట్టెలో, లేక బీరువాల్లో, సీక్రెట్ లాకర్స్లో బాగా దాచుకుంటారు కదా. ప్రభుని యొక్క సేవకు ఏం ఉపయోగిస్తున్నాం మనం? ఆయన పాదాలు ఎంత ప్రశస్తమైనవి, ఆయన పాదములు ఎంత విలువైనవి. ఆయన పాదముల దగ్గర కాసేపు కూర్చుంటే చాలు, మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నదని ప్రభువు చెప్పాడు. ఎన్ని ఉత్తమమైనవి, ఎన్ని శ్రేష్టమైనవి, ఎన్ని పరలోక సంబంధమైన ఈవులు మనకు దొరుకుతాయో కదా ప్రభుని యొక్క పాదముల దగ్గర.
ప్రభుని యొక్క పాదముల దగ్గర. ప్రభువునందు ప్రియులారా, ఒకటి తన కన్నీళ్లు వ్యర్థమైన ఏడుపులకు ఖర్చు చేయలేదు, కానీ స్వలాభం మేలు కొరకు ఖర్చు చేయలేదు. కానీ నిజమే కదా, ఏదో అవి కావాలి ఇవి కావాలని ఏడుస్తూ ఉంటారు. చిన్న పిల్లలు చాక్లెట్ల కోసం ఏడ్చినట్లుగా ఈ భౌతిక సంబంధమైన వాటి కొరకు పెద్దవారు, విశ్వాసులు అనబడిన వారు కూడా ఏడుస్తున్నారు. వ్యర్థమైన వాటి కొరకు ఖర్చు పెట్టలేదు, కానీ ఆమె ప్రభుని యొక్క పాద సేవకు తన కన్నీటిని ధారలుగా కార్చిందండి. ఆయన పాదాలను కడుగుటకు తన కన్నీటిని ఉపయోగించింది. రెండవదిగా తనకు ఘనముగా ఉన్నటువంటి ఆ యొక్క వెంట్రుకలను, తల వెంట్రుకలను ప్రభుని యొక్క పాద సేవకు వాడింది. ఉదాహరణ చెప్తాను చూడండి. అనాథ పిల్లలు ఉన్నారు. కాస్త మీ పిల్లల డ్రెస్సులు ఏమైనా ఉంటే అనాథ పిల్లలకి ఇవ్వండి, లేక అనాథ పిల్లలకు డ్రెస్సులు కొంచెం సహాయం చేయండి అని ఒకవేళ అడిగితే మనము ఒకటి ఇవ్వని స్థితిలోనే ఉంటాం. ఎవరు కూడా స్పందించరు, ఎక్కువగా ఇవ్వనటువంటి స్థితిలోనే పట్టి పట్టనట్లుగానే ఉంటాం. ఒకవేళ ఎవరైనా ఇవ్వాలనుకుంటే నిన్నే వాళ్ళ పాప బర్త్డే జరిగింది, ఒక 700 రూపాయలు పెట్టి మంచి గౌను తీసుకొచ్చారు, ఆ గౌను తీసుకొచ్చి ఇస్తారా? ఏ డ్రెస్సులు ఇస్తారు? పాతబడిపోయినవి, ఎందుకునో పనికిరానివి, వాడి 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 అవతల పడేసినవి ఇస్తామే, కానీ ఘనమైనవి మంచివి ఇవ్వగలుగుతామా? మీరు కొనుక్కునే స్థితిలో ఉండి కూడా ఒక 700 రూపాయలు డ్రెస్సు ఇచ్చినప్పటికీ మరలా మీరు 1000 రూపాయల డ్రెస్ కొనుక్కోగలుగుతారు. ఆ స్థితిలో ఉండి కూడా మీరు ఇవ్వరు. క్షమాపణ పొందలేదా ఈ స్త్రీలాగా? మీరు దేవుని యొద్ద నుంచి ఇంకా క్షమాపణ పొందకపోతే ప్రభుని యొక్క పాద సన్నిధిలో అడగండి. ఒకటి, ఆమె ప్రేమ ఆరాధన భక్తితో కూడుకున్నది. 2, ఆమె ప్రేమ త్యాగముతో కూడుకున్నది. 3, ఆ తరువాత అనగా 1 కన్నీళ్లతో పాదములను కడిగి తల వెంట్రుకలతో పాదమును తుడిచిన తర్వాత ఆమె క్రీస్తు ప్రభు యొక్క పాదములను ముద్దు పెట్టుకున్నది. ఆమె ప్రేమ హృదయపు లోతుల్లోంచి వచ్చిన ప్రేమ. ఆమె ప్రేమ ఎటువంటిది? ఎక్కడి నుంచి వచ్చింది? గొంతు దగ్గర నుంచి కాదు, ఏదో నాలుక దగ్గర నుంచి కాదు. ఆమె ప్రేమ హృదయపు అంతరంగములో నుంచి వచ్చింది. ఆమె ప్రేమ ప్రభుని యొక్క నామాన్ని బట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మాట చెబుతున్నాను, ప్రేమ ప్రదర్శించబడటానికి కాదు, ప్రేమించడానికే. కానీ ఇక్కడ ప్రదర్శించబడుతుంది. ఇక్కడ ప్రేమ, క్రీస్తు పట్ల ఆమెకున్న ప్రేమ ప్రదర్శించబడుతుంది. ఈ మాటను బట్టి నేను కూడా తెలియజేస్తున్నాను, మీరు కానీ క్రీస్తును నిజంగా ప్రేమిస్తుంటే మీ ప్రేమ ప్రదర్శించబడటము, వ్యక్తము చేయడము అది చాలా మంచిది. కాబట్టి ప్రభుని యొక్క నామాన్ని బట్టి క్రీస్తు పట్ల మనకున్న ప్రేమ పైకి కనబడవచ్చు, దేవుని పట్ల మనకున్న ప్రేమ పైకి కనబడవచ్చు. అది ఇంకా ఆశీర్వాదమే మనకు, ఇంకా దీవెనకరమే. కాబట్టి క్రీస్తు ప్రభువారిని ఆమె ఎంత ప్రేమించింది? హృదయపు లోతుల్లోంచి ప్రేమించింది. నేను ప్రేమిస్తున్నా అంటారు చాలామంది, కానీ ఆ ప్రేమ పైపైన కనబడుతున్న ప్రేమే కదా. మనుషుల ప్రేమ అంతంత మాత్రమే అని అంటారు, కానీ దేవుని కంటే ఎక్కువగా మనుషులనే ప్రేమిస్తున్నారు అలా చెప్పేటువంటి వారు, అలా అనేటువంటి వారు.
ముద్దు పెట్టుకుంది. ఆ ముద్దులో జాగ్రత్త, ఆ ముద్దులో కపటము లేదు, ఆ ముద్దులో వేషధారణ లేదు, ఆ ముద్దులో ద్రోహము లేదు, ఆ ముద్దులో ఏ విధమైన అన్యాయము లేదు. యూదా ఇస్కరియోతు కూడా క్రీస్తును ముద్దు పెట్టుకున్నాడు. యూదా ఇస్కరియోతు కూడా క్రీస్తును ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దులో కపటమున్నది, ఆ ముద్దులో స్వార్థమున్నది. నేను ఒక ముద్దు పెట్టుకొని మీకు చూపించానంటే $30 దాన్ని ఏమంటారు, ఆ యొక్క నాణ్యాలు నా దగ్గరకు వచ్చేస్తాయి అనుకున్నాడు యోధా. వెండి నాణ్యములు నాకు వచ్చేస్తాయి అనుకున్నాడు యోధా. అంటే ఆయన ముద్దు డబ్బుతో కూడుకున్న ముద్దు కదా, స్వార్థంతో కూడుకున్న ముద్దు. కానీ ఈమె ముద్దు పెట్టుకుంది కదా, ఈమె ముద్దు పెట్టుకుంటే ఈ ముద్దులో ఏమైనా స్వార్థం ఉన్నదా, ఏమైనా లావాదేవీ ఉన్నదా? ఏమీ లేదు. అంటే ఆమె యొక్క ప్రేమ హృదయపు లోతుల్లోంచి వచ్చిన ప్రేమ. పెదాలతో పలికే ప్రేమ స్వార్థాన్ని కోరుకుంటుంది, కానీ హృదయపు లోతుల్లోంచి వచ్చే ప్రేమ ఏది కోరుకోదు. నిస్వార్థముగా ఆమె ప్రేమించింది, నిస్వార్థముగా ఆమె ప్రేమించింది. ఒకటి, ఆమె ప్రేమలో ఆరాధన భక్తి ఉన్నది. 2, ఆమె ప్రేమలో త్యాగమున్నది. 3, ఆమె ప్రేమ హృదయపు లోతుల్లోంచి వచ్చింది. 4 అత్తరు బుడ్డి, ఆమె అత్తరు బుడ్డి ఓపెన్ చేసి ఆ అత్తరు యేసుక్రీస్తు ప్రభువు యొక్క పాదములకు పూసింది. చూసారా? అంటే ప్రతిదీ ఆయన పాదాలకే చేసింది కదా. ఎవరెవరికో మనుషులకు చేసేదంతా కూడా దేవుని సేవ అనుకోకూడదు. కొంతమంది మనుషులకు చేస్తారు, మనుషులకు చేసి మేము దేవుని సేవ చేస్తున్నామంటారు. మనుషులకు చేసేది, మనుషులకు పెట్టేది అది దేవుని సేవ అనిపించుకోదు, అది దేవుని సేవ కాదు. ఏమి చేసినా ఈమె క్రీస్తు పాదముల దగ్గర చేసింది, క్రీస్తు పాదములకు చేసింది. అత్తరు పూసింది. ఇప్పుడు ఒకసారి ఈమె ప్రేమలో ఈ 4వ విషయాన్ని మనం గమనిస్తే, ఆమె ప్రేమలో నమ్మకం ఉన్నది. ఆమె ప్రేమలో నమ్మకం ఉంది. ఏమన్నది? ఆమె ప్రేమలో నమ్మకం ఉంది. మీ ప్రేమలో నమ్మకం ఉన్నదా? మీ ప్రేమలో నమ్మకం ఉందా? ప్రేమిస్తున్నాను అని చెప్పి ఎంతగా దేవునికి ఎడమైపోతున్నారు, ఎంతగా దేవునికి దూరమైపోతున్నారు. ఈ అత్తరు చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఆ అత్తరు ప్రభుని యొక్క పాదాలకు పూస్తున్నప్పుడు ఆమె మనసులో ఒక ఆలోచన ఉండొచ్చు. ఏ ఆలోచన అంటే, క్రీస్తు ప్రభువారు నా జీవితంలో చేసిన కార్యములకు నేను ఆయనకు ఏమిచ్చినా సరిపోదు, నేను ఆయనకు ఏమిచ్చినా సరిపోదు. ఆ దృఢమైన నమ్మకం ఆమెలో ఉన్నది. ఆ దృఢమైన నమ్మకం, అటువంటి దృఢమైన నమ్మకం ఆమెలో ఉన్నది. ఏమిస్తే సరిపోతుందండి? ఏమిస్తే సరిపోతుంది? నీకున్న వేల కొలది వెండి బంగారు నాణెములు ఇచ్చినా నీకు క్షమాపణ దొరుకుతుందా? నీ పాపములకు విడుదల దొరుకుతుందా? వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే విలువైన తన రక్తమును వెలగా చెల్లించి మన పాపములకు క్షమాపణ ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకొరకే ఆమె మనసులో ఉన్నది, నా ఎడల క్రీస్తు చేసిన ఈ మంచి కార్యము కొరకు నేను ఆయనకు ఏమిచ్చినా సరిపోదు, ఏమిచ్చినా సరిపోదు. ప్రభుని యొక్క ప్రేమను బట్టి మనము ఏ విధంగా జీవించాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆమె క్రీస్తును ప్రేమించింది, ఆమె క్రీస్తును ప్రేమించింది. ఆమె ప్రేమలో ధైర్యం ఉన్నది. ఆమె ప్రేమలో ఏమున్నదండి? ధైర్యం ఉన్నది, ధైర్యం ఉన్నది. మనం చూస్తే అక్కడ అనేక మంది పురుషులు ఉన్నారు. సీమోను యొక్క ఇల్లు,
పరిసయ్యుడైన సీమోను యొక్క ఇల్లు. ఈ పరిసయ్యుడైన సీమోను యొక్క ఇంటిలో అనేక మంది పురుషులు ఉన్నారు. అనేక మంది మగవాళ్ళు ఉన్నటువంటి స్థలములోనికి ఈ స్త్రీ ఒంటరిగా వచ్చింది. ఈ స్త్రీ ఒంటరిగా వచ్చింది. ఎందుకు? క్రీస్తు కొరకు. క్రీస్తు కొరకు. ప్రభుని యొక్క ప్రేమలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజుల్లో ఒంటరిగా పంపించడానికి అంతగా ఇష్టపడని రోజులు ఈ రోజులు. కానీ అటువంటి రోజుల కంటే భయంకరం రోజుల్లోనే ఆ స్త్రీ ఒంటరిగా వచ్చింది, ధైర్యంగా వచ్చింది. విమర్శలు వచ్చినా కదా, అక్కడ ఏ మాటలు రాయబడలేదు, కానీ ఒకవేళ అన్నారేమో మనకు తెలియదు. విమర్శలు వచ్చినా ఆమె చలించలేదు. దేవుని కోసం చేసే కార్యాలకు ఎవరైనా ఒక చిన్న ఆటంకం కలిగిస్తే వెంటనే ఆ పని ఆపేస్తారంతే. వెంటనే దేవుని కోసం చేసేటువంటి కార్యాన్ని ఆపేస్తూ ఉంటారు. అలా వస్తున్నప్పుడు ఆమెలో ఎన్ని ఆలోచనలు ఉండొచ్చు. తిడతారేమో, ఈ అమ్మాయి నువ్వు ఇటువంటి స్థలానికి రాకూడదు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని నెట్టేస్తారేమో, అవమానిస్తారేమో, కొడతారేమో, ఛీ ఛీ అని చీత్కరిస్తారేమో అనేటువంటి ఆలోచన లేకుండా నా పాపపు జీవితం నుంచి నన్ను విడిపించిన, నాకు క్షమాపణ దయచేసిన నా యేసును నేను ప్రేమించాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పముతో ప్రభుని యొక్క పాదముల దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చాలామంది తమ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆపేస్తూ ఉంటున్నారు. ఈ యొక్క 4 విషయాలు మీరు గమనించండి. ఆమె ప్రేమలో ఆరాధన ఉంది, ఆమె ప్రేమలో భక్తి ఉంది, ఆమె ప్రేమలో త్యాగం ఉంది, ఆమె ప్రేమ హృదయపు లోతుల్లోంచి వచ్చిన ప్రేమ, ఆమె ప్రేమలో నమ్మకం ఉంది, ఆమె ప్రేమలో ధైర్యం ఉంది. ఇక ఇంకొక 2 విషయాలు మనం చూద్దాం. ఆ 2 విషయాలు కూడా ఈ లేఖన భాగంలో నుంచే. ఆమె ఎట్లా చేసింది, యేసుక్రీస్తు ప్రభువారికి పాద పరిచర్య ఏ విధంగా చేసింది, ఎలా చేసింది అనే మాటను మనం చూస్తే దానికి ఆధారం మనకేమీ లేదు, కానీ ఆమె క్రీస్తు కోసము చేసేటువంటి పని మౌనముగా చేసింది. ఆమె క్రీస్తు కోసం చేసే పని నిశ్శబ్దంగా చేసింది. అవును, ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క మాట కూడా ఆమె మాట్లాడినట్లుగా ఈ యొక్క లేఖన భాగములో ఎక్కడ కూడా లేదు. చాలా నిశ్శబ్దంగా, కామ్గా వచ్చింది. ఆమె క్రీస్తు కోసము చక్కని దైవిక సంబంధ కార్యము చేసినట్లుగా మనకు కనబడుతుంది. మాటలు 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 ఎక్కడ చూసిన మాటలు కదా, ఇంట్లో మాటలు, వీధిలో మాటలు, ఆఖరికి దేవుని యొక్క మందిరంలో కూడా మాటలు, ఆఖరికి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మాటలు కదా. చెవులు కొరుక్కుంటున్నారు విశ్వాసులు. మాటలకు ఫుల్ స్టాప్ ఉంటలే, మాటలను కట్టడి చేసుకోలేకపోతున్నారు, మాటలను అదుపు చేసుకోలేకపోతున్నారు. కానీ ఈ స్త్రీ యొక్క ప్రేమ ఎట్లా ఉందంటే నిశ్శబ్దముగా క్రీస్తు కోసం ఆమె సేవ చేసిన కార్యం, నిశ్శబ్దముగా ఆమె ప్రేమించింది. చూడండి, నేను చేస్తున్నా లేకపోతే నేను చేశాను అనే డాంబికాలు ఆమెలో లేవు కదా. ఇంత చేసి ఇంత చెప్పించుకునేటువంటి మనుషులు ఉన్న లోకములో ఆమె ఇంత చేసింది కూడా నిశ్శబ్దంగా చేసింది, చాలా మౌనముగా చేసింది. ఒక్క మాట కూడా మాట్లాడలే.
మనము ఈ లోకంలో నేటి క్రైస్తవులు ఎట్లా ఉన్నారంటే చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. చేసేది చాలా తక్కువ, చెప్పుకునేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ స్త్రీ ఎక్కువ చేసింది, చాలా ఎక్కువ చేసింది, కానీ ఎక్కడ కూడా చెప్పుకోలే. చేస్తున్న సమయంలో కూడా ఆమె నోరు విప్పలే. సీమోను అనే పరిసయ్యుడు తన మనసులో తాను అనుకున్నాడు, ఆమెను గురించి ఒక అసహ్యమైన భావనతో కూడిన మాటలు తనలో తాను అనుకున్నాడు. దానికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా సమాధానం చెప్పాడు. కనీసం అప్పుడైనా, అయ్యా సీమోనా, నేను అపవిత్రురాలని ఎంచబాకు, నేను పాపాత్మురాలని ఎంచబాకు అని అప్పుడు కూడా నోరు తెరవలే. అప్పుడు కూడా ఆమె నోరు తెరవలే. నేను ఎప్పుడు పరిశుద్ధమైన దాన్ని, నేను ఎప్పుడు నీతిగల దాన్ని అని కూడా చెప్పలే. నీ పరిశుద్ధత కానీ, నీ నీతి కానీ, నీ యథార్థత కానీ, నీలో వచ్చిన మార్పు కానీ నీ క్రియల వలన, నీ ప్రవర్తన వలన తెలియపరచబడాలి, కానీ నీ మాటల వలన కాదు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడతావు, నీతిమంతురాలిగా మాట్లాడతావు, అవతలకు వెళ్ళిపోయిన తర్వాత చాలా నీచమైన మాటలు మాట్లాడతావు. కాబట్టి మాటల వలన కంటే ఎక్కువగా నీ ప్రవర్తన వలన నువ్వు రక్షించబడ్డావు కదా. నువ్వు రక్షించబడిన తర్వాత నీ ప్రవర్తన ఎట్లా ఉంది, నీ విధానాలు ఎట్లా ఉన్నాయి, నీ పద్ధతులు ఎట్లా ఉన్నాయి? ప్రభుని యొక్క నామములో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ఏమన్నాడంటే క్రైస్తవులు మార్పు చెందలేదు అన్నాడు. నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. క్రైస్తవులు మార్పు చెందలేదు, క్రైస్తవులలో మార్పు లేదు. ఆ తర్వాత చూస్తే అర్థమైంది. తర్వాత ఏమన్నాడంటే, ఎందుకనగా ఇతరులు జీవించినట్లే వీళ్ళు కూడా జీవిస్తున్నారు అన్నాడంతే. సింపుల్గా తేలిపోయింది. వాళ్ళు జీవిస్తున్నారు, నువ్వు జీవిస్తున్నావు, ఇంకేది నీలో మార్పేది? వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారో నువ్వు కూడా అట్లానే జీవిస్తున్నావు కదా, ఇంక నీలో మార్పేది? నువ్వు నిజంగా మారావు అనడానికి గుర్తేది? కాబట్టి నువ్వు నిజంగా మారితే నీలో ఆ గుర్తులు కనబడాలి. ఈ యొక్క విషయంలో ఆమె మరి మౌనంగా చేసేసింది అని చెప్పుకున్నాం కదా. 6వ విషయం, అంటే 5వ విషయం మౌనంగా చేసింది. 6వ విషయం ఏంటంటే చెయ్యాలనుకున్నది చేసింది. ఆమె చెయ్యాలనుకున్నది చేసింది. క్రీస్తు ప్రభువారిని ఒకసారి ఆలోచన చేయండి. నేను క్రీస్తు కొరకు ఇది చెయ్యాలి అనుకుంది, ప్రభువు కొరకు ఇది చెయ్యాలి అనుకుంది. చెయ్యాలి అనుకున్నది ఆమె చేసేసిందండి. చేయాలనుకున్నది చేసేసింది. వాస్తవానికి మనం కూడా క్రైస్తవులము అయినప్పటి నుంచి ఎన్నో చేయాలనుకున్నాం కదా. ఎన్నో చేయాలనుకున్నప్పుడు అవన్నీ చేయగలిగామా? కొంతమంది మనుషులు ఆటంక పరిచి ఉండవచ్చు, అభ్యంతర పరిచి ఉండవచ్చు. అన్ని చేస్తావా, అంత చేస్తావా, అంత చేస్తేనే దేవుడా, ఎన్నో మాటలు. అంటే నీకును దేవుని కోసం నువ్వు చేసే కార్యాలకును ఎన్ని ఆటంకాలు మధ్యలో వస్తున్నాయో చూడండి. ఈమెకు కూడా వచ్చి ఉండవచ్చు. పిచ్చిదానా, ఎన్నో డబ్బులు విలువ చేసేటువంటి ఆ యొక్క అత్తరు ఆయన పాదాలకు పూస్తావా? ఆయన పాదాలకు అత్తరు తుడుస్తావా? ఎందుకో ఆ అత్తరు ఉంచుకుంటే, ఎవరికైనా డబ్బులకు అమ్ముకుంటే నీకు లాభం కలిగిద్ది కదా, నీకు డబ్బులు వస్తాయి కదా. ఈమె చూడండి, ఆమె చేయాలనుకుంది. క్రీస్తు కోసం నేను ఈ పని చేయాలి. ఏం పని చేయాలనుకుంటున్నారు మీరు? ఏదైనా పని చేయాలనుకుంటున్నారా? క్రీస్తు కోసం ఏం చేయాలనుకుంటున్నారు? డబ్బులు,
వస్తువులు, వస్త్రాలు, సంపదలు, ధనము, ధాన్యాలు ఇవి ప్రక్కన పెడదాం. ఇవి ప్రక్కన పెడదాం. మరి ఇంకేం చేయాలనుకుంటున్నారు? వాటి విషయం వద్దు, ఇవి ప్రక్కన పెడదాం. మరి ఇంకేం చేయాలనుకుంటున్నారు? క్రీస్తు కోసం ప్రార్థన చేయాలనుకో, క్రీస్తు కోసం ప్రార్థన చేయాలనుకో, క్రీస్తు కోసం ప్రార్థన చేయాలనుకో. నీవు అనుకున్నది చేస్తావో లేవో నీకు నీవే పరీక్ష పెట్టుకో. నీవు అనుకున్నది కదా, ఆమె అయితే క్రీస్తు కోసం చేయాలనుకున్నది చేసేసింది. దాని వలన వచ్చే లాభ నష్టాల గురించి ఆమె ఆలోచన చేయలే. నేను ఇది చేస్తే నాకేం దొరికిద్ది అనేటువంటి దుర్బుద్ధి కూడా ఆమెకు లేదు. ఈ రోజుల్లో అట్లయిపోయింది క్రైస్తవ్యం. నేను అది చేస్తే క్రీస్తు నాకేమిస్తాడు, దేవుడు నాకేమిస్తాడు అనేటువంటి ఒప్పంద బాంధవ్య అటువంటి పరిస్థితి అయిపోయింది. ఈమెలో అటువంటి గుణం లేదు. ఈరోజు మీరందరూ అనుకోండి. ఏమని అనుకోవాలి? రేపొద్దున 5 గంటల నుంచి 6 గంటల వరకు నేను ప్రార్థన చేయాలనుకోండి. రేపు మిమ్మల్ని మీరే పరీక్ష పెట్టుకోండి. నిద్ర ఆటంకపరుస్తుందా? సోమరితనం ఆటంకపరుస్తుందా? ఆ టైంలో తాగేటువంటి టీ ఆటంకపరుస్తుందా? చేసుకునే పనులు ఆటంకపరుస్తాయా? ఎవరు అభ్యంతరపరుస్తున్నారు? ఆమె కూడా అనుకుంది. ఆమెను కూడా అభ్యంతరపరిచే కార్యాలు ఎన్నో వచ్చి ఉండొచ్చు. కానీ వాటిని జయించింది. ఆమె చేయాలనుకున్నది చేసింది. ఈరోజు ఈ మాట అనుకొని వెళ్తారా? నేను క్రీస్తు ప్రభువు కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు నన్ను క్షమించాడు, నన్ను మన్నించాడు. నేను చేసిన పాపాలు నా తల్లే నన్ను క్షమించలేదు, నా తల్లే ఓర్చుకోలేకపోయింది, నా తండ్రే క్షమించలేదు. ఛీ, నా కడుపున చెడబుట్టావు అని తిట్టిపోశారు. కానీ అటువంటిది క్రీస్తు ప్రభువు నన్ను క్షమించాడు, క్రీస్తు ప్రభువు నన్ను మన్నించాడు. కనుక ఈ రోజు నుంచి నేను క్రీస్తు కోసం ప్రార్థన చేయాలి అనుకో. ఆ ప్రార్థన చేయకుండా నువ్వు ఎలా మరి చేస్తావో లేదో నీకే తెలిసిపోతుంది. ఇంకోటి, నేను క్రీస్తు కోసం వాక్యం చదవాలనుకో. క్రీస్తు కోసం వాక్యం చదవాలి. నువ్వు అనుకున్నది చేయగలుగుతావో లేదో అని నీకే నీవే పరీక్ష పెట్టుకో. ప్రభువుని యొక్క నామాన్ని బట్టి ఈ స్త్రీలో ఏ విధమైనటువంటి లోక సంబంధమైన కార్యము లేకోకుండా క్రీస్తును అమితముగా ప్రేమించింది. చివరిలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తనలో తాను అనుకుంటూ ఉన్న పరిసయ్యుడైన సీమోనుతో చెప్పిన మాటలు మనకు గుర్తున్నాయి కదా. 2 మనుషులు ఒక యజమానికి అచ్చి ఉన్నారు, అప్పు ఉన్నారు. సరే, ఆ స్టోరీ అంతా మనకొద్దు. ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేదు. ఒక్క నిమిషం గమనించండి. పాపము కదా, పాపము. నేను మీ దగ్గర అప్పు తీసుకుంటే మరలా అది రుణము కనుక, అప్పు గనక ఇచ్చేస్తా. పాపము కూడా ఒక రుణము లాంటిదే, పాపము కూడా ఒక అప్పు లాంటిదే. పాపమును తింటున్నారు, పాపమును మోస్తున్నారు, పాపమును చూస్తున్నారు, పాపమును కంటున్నారు, పాపమును వింటున్నారు, పాపమును మాట్లాడుతున్నారు. కానీ తమ పాపములు మాత్రం ఒప్పుకోవడములే. ఆ పాపము అంత రుచిగా అనిపిస్తుంది. పాపమునకు తగిన ప్రతిఫలం వచ్చినప్పుడు ఏడవడానికి కూడా వారికి ఓపిక ఉండదు. పాపము రుణము లాంటిదే. ఇప్పుడు
ఆ పాపపు రుణమును తీర్చుటకు, అనగా ఆ పాపమును తీసివేయుటకు వారి యొద్ద ఏమీ లేదు. వారి యొద్ద ఏమీ లేదు. ఈ మాటను ప్రపంచ మనుషులకు, మానవులకందరికీ మరి అప్లై చేస్తే, మానవులందరి గురించి ఆలోచన చేస్తే, వారి యొద్ద మాత్రమే కాదు, ఏ మనిషి యొద్ద కూడా పాపపు అప్పును తీర్చుటకు ఏ మనిషి యొద్ద ఏమీ లేదు కదా. ఏమైనా ఉంటే అబ్బా ఎంత మంచిదే కదా, మనకు మనమే అది ఇచ్చి మన పాపాలను విడుదల పొందేటువంటి వాళ్ళం. వారి యొద్ద మాత్రమే కాదు, ఏ మనిషి యొద్ద కూడా పాపపు రుణము నుంచి విముక్తి పొందడానికి, పాపపు రుణమును తీసివేయడానికి ఏ మనిషి యొద్ద ఏమి కూడా లేదు. పాపమును తీసివేయడానికి ఏ మనిషి యొద్ద ఏమీ లేదు. మరి ఏమున్నది? ప్రతి మనిషికి దేవుని దయ మాత్రం ఉన్నది. ప్రతి మనిషికి దేవుని కృప మాత్రం ఉన్నది. దేవుని దయ మాత్రం ఉన్నది. నిజంగానే ఈ స్త్రీ కూడా దేవుని దయ వలన రక్షించబడింది. దేవుని కృప వలన క్షమాపణ పొందుకున్నది. అదే దేవుని దయ, అదే దేవుని కృప నీకు నాకు కూడా ఉంటూ ఉన్నది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేద్దాము. నిజంగా మనం క్షమించబడ్డామా? మనం క్షమించబడితే మన క్షమాపణకు గుర్తుగా మనం క్రీస్తును ప్రేమిస్తున్నామా? క్రీస్తును ప్రేమిస్తుంటే ఈ స్త్రీ ఎంత ప్రేమించిందో అంతగా మనం ప్రేమిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభువారు ఎంత ప్రేమ గలవాడు కదా, కృపగలవాడు కదా, ఇంకా క్షమిస్తున్నాడు, ఇంకా క్షమిస్తున్నాడు. ఆ ప్రభుని యొక్క ప్రేమను ఎవరు కూడా నిర్లక్ష్యము చేయకోకుండా, అశ్రద్ధ చేయకోకుండా, దేవుని యొక్క మహిమ కోసం భవిష్యత్తులో ఆయన ఇచ్చిన క్షమాపణను ఆధారం చేసుకొని జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అటువంటి కృప, అటువంటి ప్రేమ పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుదాము. మోకరించి ప్రభుని యొక్క నామములో